వరంగల్ సిపికి బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే నాయని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. అరగంట టైం ఇస్తే నగరంలో రౌడీలను క్లీన్ చేస్తామంటున్నారు. వినయ్ భాస్కర్ 6 హత్యలు చేయించారు. వినయ్ భాస్కర్ ను నగర బహిష్కరణ చేయాలన్నారు నాయని. మా కార్యకర్తలపై దాడి చేస్తే ఊరుకునేది లేదు. వినయ్ భాస్కర్ ఇంటికి వెళ్లి బయటకు లాక్కొస్తా అన్నారు నాయని. ఈ మంచితనం ఇంత మంచితనంగా ఉంటే కూడా ఈ దొంగలు, ఈ గుండాలు, ఈ రౌడీలు, ఈ రౌడీయిజం తోటి వీళ్ళ బతుకంత ఏంటంటే సెంటిమెంట్ తోటి బతకాలి, లేకపోతే కులమతాలతోటి బతకాలి, లేకపోతే రౌడీయిజం గుండాయిజం తోటి బతకాలి. కానీ ఏమి చేసినాం అని చెప్పుకోవటానికి మాత్రం ఏమి ఉండదు, చెప్పుకోలేరు. అది చెప్పి బతకలేరు వీళ్ళు. ఇలా సిగ్గుసరం లేకుండా ఇలా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారి పర్యటన మీద గురించి మాట్లాడుతున్నారు. అరే ఏదో వాళ్ళు మీకు నాకు అర్థం కాదు ఏంటంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, జిల్లాకి ఏం తెచ్చిరో చెప్పండి. మేము తెచ్చినవి చెప్తున్నాం, ఎన్ని వేల కోట్లు తెచ్చినాం అనేది గర్వంగా చెప్తాను. ఇవాళ ఎయిర్పోర్ట్ కాడికి వెళ్ళి మొదలు పెడితే మీకు అందరికీ తెలుసు. అవి చెప్పి కూడా యాస్ట్ వస్తుంది. 2 రోజులు అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఓపెనింగ్ ఉన్నది. ఎయిర్పోర్ట్ది కూడా ప్రధానమంత్రిని పిలుచుకొని పెడతామని చెప్పినా కూడా గతంలో మేము ఇన్ని చేసినాం. నాయన వరంగల్ జిల్లాకు మీరేం చేసిండ్రు? 6 ముక్కలు చేసి సర్వనాశనం చేసి ఇంకా ఈ గుండాయిజంతో కొనసాగించాలనుకుంటాను బిడ్డ. మేము అదే కనుక కొనసాగిస్తే ఎవరి ఇళ్ళలో పండుకోడు బిడ్డ, నేను చెప్తాను. ఇలా నా కార్యకర్తల మీద కానీ ఎవరి మీద కానీ దాడి జరిగిందంటే బిడ్డ మిమ్మల్ని ఇళ్ళకి వెళ్ళి పట్టుకొస్తా ఒక్కొక్కరిని. వినయ్ భాస్కర్, నేను వానింటికి వీరింటికి పోను బిడ్డ, నీ ఇంటికే వస్తా, చక్కగా నీ ఇంటికే వస్తా. నా కార్యకర్త మీద ఎక్కడ ఎన్నుకుండే ఈ దొంగ నాటకాలు ఆడుకుంటా, ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటా, వానితోటి వీనితోటి గుండాయిజం వేసుకుంటా పోతే వాడో వీడో ఇంటే వినొచ్చు. కానీ నీకు రాజేందర్ రెడ్డి వినడు బిడ్డ నువ్వు అనుకుంటాను. నీ బట్టలు ఇప్పి తీసుకపోతే నా పేరు రాజేందర్ రెడ్డి కాదు.